భారత్ మాతాకి జై అనేది ఒక నినాదం మాత్రమే కాదని దేశం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్న ప్రతి సైనికుడి సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయన పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో వైమానిక యోధులు సైనికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం కోసం జీవించాలనుకునే వారు, దేశం కోసం ఏదైనా చేయాలనుకునే ప్రతి పౌరుడి గొంతుకి భారత్ మాతాకి జై నినాదమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఖచ్చితంగా దాడి చేయగలదని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడమే కాకుండా వారి కుట్రలను కూడా భగ్నం చేశామన్నారు. भारत माता की इस जयघोष की ताकत अभी अभी दुनिया ने देखी है। भारत माता की जय ये सिर्फ उद्घोष नहीं है, ये देश के हर उस सैनिक की शपथ है जो माँ भारती की मान मर्यादा के लिए जान की बाजी लगा देता है। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक माँ भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं, तो दुश्मन को सुनाई देता है भारत माता। जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है भारत माता की जय। जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। साथियों, वाकई आप सभी ने कोटि कोटि भारतीयों का सीना चौड़ा कर दिया है, हर भारतीय का माथा गर्व से ऊंचा कर दिया है। ఆర్మీ, నేవీ, బీఎస్ఎఫ్ తదితర భద్రతా దళాలు, సాయుధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. దేశంలోని ప్రజలంతా వీర సైనికులతోనే ఉన్నారని, వారి ప్రార్థనలన్నీ భారత వీర జవాన్ల కోసమే అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల ధైర్యం, పరాక్రమం, వృత్తి నైపుణ్యం అద్భుతమని ఆయన ప్రశంసించారు. मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं।